జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో ఉగ్రదాడులలో అమాయకులైన 28 మంది పర్యాటకుల ప్రాణాలు తీయడం వాస్తవికం అమానుషమని అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఉగ్రవాదులు జరిపిన హత్యాకాండను ఖండిస్తూ నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కొత్తపేట మండలం వాడపాలెంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అలాగే రావులపాలెంలో జనసేన పార్టీ ఇన్ఛార్జి బండారు శ్రీనివాస్ ఆధ్వర్యంలో 3 రోజులు నిరసన దీక్షలు ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉగ్రవాదులను ఏరివేయాలని ప్రాణాలు కోల్పోయిన ఆదుకోవాలని వారు కోరారు. అమాయకులైనటువంటి పర్యాటకులు 28 మంది ఉగ్రవాదుల బారిన పడి లష్కరే తోయిబా గ్రూపు పాకిస్తాన్ అండతో వారిని మట్టుబెట్టడం చాలా పాశవికమైన చర్య, అవమానీయమైన చర్య. ఈ దుర్ఘటన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఉగ్రవాదుల్ని ఏరివేయాలి, దాడిలో మరణించిన వారి కుటుంబాలని ఆదుకోవాలి. 2 విదేశీయులు, ఒక స్థానికుడు, మిగతా 25 మందిలో మన రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి అందులో మరణించడం జరిగింది. కేవలం అన్నం పుణ్యం తెలియదు పర్యాటకుగా వెళ్ళినటువంటి వారు, ఈ మధ్యన 5 రోజుల క్రితమే పెళ్ళైన వారు, ఉద్యోగంలో చేరి కాశ్మీర్ పర్యటనకు వెళ్ళిన వారు ఈ దుర్మార్గుల ఉగ్రవాదానికి బలవటం జరిగింది. చాలా పాశవికమైన చర్య. మరి చూస్తే హృదయం ద్రవిస్తూ ఉంది. దీన్ని తీవ్రంగా ఉగ్రవాదాన్ని అణిచివేయవలసిన బాధ్యత ఉంది. కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదాన్ని తరిమి కొట్టడంలో, పాకిస్తాన్ దుశ్చర్యను అణిచివేయడంలో కఠినంగా వ్యవహరించాలని, తగిన విధంగా వారికి బుద్ధి చెప్పాలని కోరుతూ ఉన్నాను. గత 2 రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్ లో పహల్గాం అనే ప్రదేశంలో మన భారతదేశం నుంచి పర్యాటకులుగా వెళ్ళినటువంటి కొంతమందిని, అంటే ఇంచుమించు 26 మందిని తీవ్రవాదులు, టెర్రరిస్టులు ఎంతో దుర్మార్గంగా దుశ్చర్య చేసి వారిని హతం చేయడం, 26 మందిని హతం చేసి పర్యాటకులను హతం చేయడం అయితే జరిగింది. అయితే మన భారతదేశ సమగ్రతను, శాంతి భద్రతను బిగుతం కలిగించే విధంగా తీవ్రవాదులు అయితే దుశ్చర్య చేయటం, దాన్ని మన భారతీయులందరూ ముక్త కంఠంతో, ఏక కంఠంతో దీన్ని తీవ్రంగా మనం ఖండించడం అయితే జరిగింది.